రోజంతా పని చేసి అలసిపోతూ ఉన్నారా? అసలు మీ గురించి మీకు గుర్తొస్తుందా? మీకు మీరు గుర్తున్నారా? మన ఇంట్లో గడియారం ఆగదు, పనులు ఆగవు, బాధ్యతలు ఆగవు. అలానే ఒక వ్యక్తి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఉన్న టైం మొత్తము ఉరుకు పరుగులతో చాలా బిజీగా ఉంటుంది. తన పరుగులు ఆపదు, తన ఉరుకు ఆపదు. తన నొప్పి ఎవరికీ కనిపించదు. తన అలసట గురించి ఎవరూ ఆలోచించరు. పలకరింపుగా బాగున్నావా, నీకు బాగానే ఉందా అని అడుగుతారు. అసలు తన గురించి తాను కూడా ప్రశ్నించుకోలేనంత బిజీగా ఉంటుంది. ఇంతకీ ఎవరండి ఆవిడ? మన ఇంట్లో ఉండేటువంటి మహిళలు, ఇంట్లో పెద్దవారు. మరి కనీసం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 40 సంవత్సరాల దాకా అందరూ బాగానే ఉంటారు ఆడవారు. 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా నొప్పులని, ఏదో ఒక రోగాలు, జబ్బులు వస్తాయి. కాబట్టి ఇలాంటివి మన దరి చేరకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే వ్యాయామం. దానికోసం జిమ్లకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లోనే చిన్న చిన్నవి ఎక్సర్సైజులు చేసుకుంటూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి మనకి ఎటువంటి నొప్పులు రాకుండా ఉంటాయి. అలానే చిన్నగా నడవడం, వీలైతే వాకింగ్కి వెళ్ళడం ఒక్క 15 మినిట్స్. రోజు మొత్తం మీద కనీసం మన కోసం ఒక 15 నిమిషాల టైం మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సింది, మనం బాగుండాలి అంటే. మీకు సంగతి తెలుసా? కుటుంబానికి హృదయం లాంటి వాళ్ళు మహిళలు. కుటుంబం బలంగా ఉండాలి అంటే స్త్రీ బలంగా ఉండాలి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. స్త్రీ బలహీనంగా ఉంటే కుటుంబం కుంటుపడుతుంది, ఏ పని సాగదు. మరి అలాంటి స్త్రీ మరి తన గురించి తను ఆలోచించుకోవాలి. కనీసం తన గురించి తను స్పెండ్ చేసుకోవాలి. కొంత టైం స్పెండ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండగలిగితే కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆ పని మొదలు పెట్టండి. మీ గురించి మీరు ఒక 10 నిమిషాలు ఆలోచించుకోండి. ఒక 10 నిమిషాలు మీకు ఇష్టమైంది యోగా కానీ, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ, చిన్న వాకింగ్ తోటి మీరు మొదలు పెట్టండి. అప్పుడు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలానే మన కుటుంబం కూడా, మన పిల్లలు కూడా, మన ఫ్యామిలీ కూడా అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా మీ గురించి మీరు ఆలోచించుకోవడం మొదలుపెట్టండి. ఎప్పుడు కుటుంబము, పిల్లలు, వాళ్ళకి చేసి పెట్టాలి, వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, వాళ్ళని కాలేజీకి పంపించాలి, భర్తని ఆఫీస్కి పంపించాలి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నేను కాదని. కానీ వీటితో పాటు మీరు కూడా ఆలోచించుకోండి. ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు? వెనకటి అద్దంలోకి చూస్తే వెనకటి చిరునవ్వు కనిపిస్తుందా? వెనకటి అందం కనిపిస్తుందా? చూసుకోండి, ఒక్కసారి చూడండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఇలాంటి వ్యాయామం కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అట్లానే కుటుంబానికి కూడా మీరు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు వ్యాయామం మీ గురించి మీరు ఆలోచించుకొని వ్యాయామం చేయగలిగితే మీరు అదే కుటుంబానికి ఇవ్వగలిగేటటువంటి గొప్ప బహుమతి. థ్యాంక్ యూ మహిళలు.